దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో ఆయన మనకు ముద్ర వేసి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనకు ముద్ర వేశాడు. సీల్, ఏదైనా ఒక పేపర్ అది ఆమోదించబడాలి అంటే దాని మీద సంతకంతో పాటు ముద్ర కూడా, సీల్ కూడా ఉండాలి. ఈ సీల్ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఒకటి సెక్యూరిటీ, 2 అథారిటీ. అంటే యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుని ఒక ముద్రగా, సూచకగా, హామీగా ఆయన ఉంచి ఉన్నాడు. మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఒక హామీగా, సంచకరువుగా ఉన్నాడు. సెక్యూరిటీ అండ్ అథారిటీ. దేవుడు నేను నీకు తోడై ఉండి నిన్ను రక్షిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మనకు సెక్యూరిటీగా, ఆయనే మనల్ని నడిపించే అధికారిగా ఉన్నాడు. మన హృదయాలలో ఆయన నిరంతరము కూడా మనల్ని నడిపిస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆదరణకర్త. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనం సామాన్యమైన వారం కాదు. మనం దేవుని చేత భద్రపరచబడిన వారు, దేవుని అధికారములో ఉన్నవారు. కాబట్టి ఈ లోకములో ఉన్న ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ లోక సంబంధమైన విరోధి అయినా మన మీద ఏ ప్రయత్నం చేయలేడు. దేవుని చిత్తానుసారంగా ఆయన హస్తాల్లో మనం భద్రపరచబడ్డాం. ఆయన అధికారంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ముద్రణ మన హృదయాల్లో ఉంది. కాబట్టి దేవుడు మనకు క్షేమాన్నిచ్చి మనల్ని నడిపించేవాడు, మన ఆదరణకర్త. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.